ఒకవైపు పశ్చిమ బెంగాల్లో మొదటి దశ ఎన్నికల ప్రక్రియ ముగిసిపోయింది 23వ తారీఖున. ఈ నేపథ్యంలో అదే రోజున సుప్రీంకోర్టు మమతా బెనర్జీకి మరొకసారి చీవాట్లు పెట్టింది. గతంలో జరిగినటువంటి కేసు ఐపాక్ ఆఫీస్ పైన ఈడీ సోదాలు చేసినప్పుడు మమతా బెనర్జీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ఎలా అక్కడికి వెళతారు, వెళ్ళడం మాత్రమే కాకుండా ఈడీ అధికారులు సోదాల్ని అడ్డుకొని అక్కడ సరిగ్గా సోదాలు చేయకుండా ఆ రేట్స్ సరిగ్గా జరగనివ్వకుండా అక్కడి నుంచి కొన్ని సీక్రెట్ డాక్యుమెంట్స్ని మీడియా ముందు ఒక గ్రీన్ ఫైల్ మనకు కనబడుతుంది. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ రోజున అక్కడికి వచ్చి గ్రీన్ ఫైల్ని ఆమె ఎత్తుకెళ్ళిపోయారు. ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో మరొకసారి విచారణ జరిగింది. తాజాగా సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. నిజానికి గతంలో చేసినటువంటి కామెంట్స్ని మరొకసారి రిపీట్ చేసింది. అసలు విచారణలో అది ఈడీ అయినా సిబిఐ అయినా లేకపోతే ఇంకొక రాజ్యాంగపరమైనటువంటి సంస్థ ఏదైనప్పటికీ కూడా విచారణలో పొలిటికల్ ప్రెజర్స్, రాజకీయ ఒత్తిడులు అస్సలు ఉండకూడదు. అందులోనూ ఒక ముఖ్యమంత్రి అయి ఉండి నువ్వు ఆ విచారణ ఈడీ రేట్స్ జరుగుతున్నప్పుడు ఎలా వెళ్తావు? అసలు నువ్వు చీఫ్ మినిస్టర్వా లేకపోతే ఇంకేమైనా గల్లీ లీడర్వా లేకపోతే వీధి రౌడీలాగా ప్రవర్తిస్తావా అంటూ చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి సుప్రీంకోర్టు తాజాగా వ్యాఖ్యానించింది. ఇది కోర్టు ఒక 3-4 పాయింట్లు చాలా స్పష్టంగా చెప్పింది. డెమోక్రసీకి, ప్రజాస్వామ్యానికి ఇది చాలా ప్రమాదం. ఇలాంటి సంఘటనలు మళ్ళీ ఇలాంటివి రిపీట్ కాకూడదు. గతంలోనూ కోర్టు చెప్పింది, మరొకసారి రిపీట్ చేస్తున్నాం అని చెప్పి సుప్రీంకోర్టు హెచ్చరించింది. అలాగే ఇంతకుముందు చెప్పినట్టుగానే ఒక సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా నేరుగా అక్కడికి వెళ్ళి సోదాల్ని ఇంటర్ఫీర్ కావచ్చున డెఫినెట్ గా కాకూడదు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. దిస్ ఇస్ అన్యూజువల్. రెండోది, ఇది సెంట్రల్ వర్సెస్ స్టేట్ గొడవ కాదు, కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య పంచాయతీ కాదు. ఇక్కడ ఒక విచారణ జరుగుతోంది, బొగ్గు స్కామ్ కి సంబంధించి జరుగుతోంది. పెద్ద ఎత్తున ఆ సంస్థ మనీ లాండరింగ్ కి పాల్పడింది అనేటువంటి ఆరోపణలు వచ్చాయి. దానిపైన విచారణ జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈడీ అధికారులు అక్కడికి వెళ్లారు. ఆ సంస్థ ప్రతినిధులు ఏదో చెప్పాల్సినటువంటి సమాధానం చెప్తున్నారు. మధ్యలో ఈమెకి ఏం సంబంధం? ఆమె చెప్తున్న వెర్షన్ ఏంటంటే, మా పార్టీకి సంబంధించినటువంటి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్, సీక్రెట్ ఇన్ఫర్మేషన్, ప్రచార వ్యూహాలు ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి కాబట్టి నేను అక్కడికి వెళ్లాల్సి వచ్చిందని ఆమె చెప్తున్నారు. బట్ ఆ రీజన్ సరైనటువంటిది కాదు, సహేతుకంగా లేదు. దీంతో సుప్రీంకోర్టు అగ్రీ కాలేదు. ఇది అసాధారణమైనటువంటి పరిస్థితి. మేము కోర్టు ఏమైనా కళ్ళు మూసుకొని కూర్చుంది అనుకుంటున్నారా? మీరు అక్కడ వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుందో మాకు తెలియదా అని మరొకసారి మమతా బెనర్జీని ప్రశ్నించడం జరిగింది. ఏదైనా కూడా మొదటి దశ ఎన్నికలు ప్రక్రియ ఫస్ట్ ఫేజ్ జరుగుతున్నప్పుడే సుప్రీంకోర్టు నుంచి ఈ విధమైనటువంటి తిట్లు, చీవాట్లు రావడం అనేది ఆ పార్టీ కార్యకర్తల్లో, పర్టికులర్గా టీఎంసీ కేడర్లో కానీ టీఎంసీ నాయకుల్లో కానీ కొంత నిరుత్సాహపూరితమైనటువంటి వాతావరణం కూడా కొంత అలుముకుంది. ఇంకా రెండో దశ ఎన్నికలు కూడా 29న జరగబోతున్నాయి. దీనికి తోడు రీసెంట్గా గత వారం 10 రోజుల నుంచి వచ్చినటువంటి ప్రీ పోల్ సర్వేలు, ఒపీనియన్ పోల్ సర్వేలు ఇవన్నిట్లో కూడా టీఎంసీకి నెగిటివ్గానే వాతావరణం కనిపిస్తుంది. ఇది కొంతవరకు ప్రజల మైండ్ సెట్ను కూడా ఏమైనా మారుస్తుందా? ఈ యొక్క ఇంపాక్ట్ సెకండ్ ఫేజ్లో జరగబోయేటువంటి ఎన్నికలపై, పోలింగ్పై ఏమైనా ఉంటుందా? ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్స్ లాగా కనబడుతున్నాయి. ప్రస్తుతానికి 2 వారాల కింద ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతమైతే ఆ ఫేవరబుల్, సానుకూల వాతావరణం మమతా బెనర్జీకి కనిపించడం లేదు. మీకేమనిపిస్తుంది? మీ ఒపీనియన్స్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి.